టీటీడీ పంచగవ్య ఉత్పత్తులను మరింతగా పెంచి భక్తులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ జేఈఓ ఏ శరత్ తెలిపారు. అలిపిరి సమీపంలో నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో దేశీయ ఆవుల మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుతో సుమారు 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తున్నామని చెప్పారు. సహజమైన విధానంలో భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా మరింత నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీతో పాటు ఇండియన్ ప్రకారం సరఫరా చేయడం మరియు ఉత్పత్తి విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. టీటీడీ సమాచార కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలను మరింత పద్ధతిగా నిర్వహించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. నాసల్ డ్రాప్, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, నందిని గౌ ఆర్క్, లాక్స్, చూర్ణం, ధూప్ స్టిక్స్, ధూప్ కోన్స్, విభూది, హెర్బల్ టూత్ పౌడర్, హెర్బల్ ఫేస్ ప్యాక్, హెర్బల్ సోప్, హెర్బల్ షాంపూ వంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నామని చెప్పారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సాంకేతిక సహకారంతో ఈ పంచగవ్య ఉత్పత్తులను టీటీడీ తయారు చేస్తుందని చెప్పారు. పంచగవ్య ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తించి వాటి ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం కూడా చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పంచగవ్య ఉత్పత్తుల తయారీ యూనిట్ను పరిశీలించిన జేఈఓ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పంచగవ్య ఉత్పత్తులు, పంచగవ్య అంటే ఆవు మూత్రం నుంచి, ఆవు పేడ నుంచి, అదేవిధంగా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఈ వీటి పంచగవ్య అంటారు. దీంతో భాగంగా మన గోశాల నుంచి వచ్చే ముఖ్యంగా ఆవు పేడ కావచ్చు, ఆవు మూత్రం కావచ్చు, వీటికి దేశీ ఆవుకి సంబంధించిన పేడ ప్లస్ ఆల్సో మూత్రం అవి మనం తీసుకొచ్చి 15 పంచగవ్య ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. వెంకటేశ్వర పంచగవ్య యూనిట్ ఇక్కడ మనం చేయటం జరిగింది. ఇది మనం టీటీడీ ఆధ్వర్యంలో గోశాలకి మన ప్రొడక్ట్స్ మంచిగా ఉండాలా, ఇక్కడ నుంచి పంచగవ్య ప్రొడక్ట్స్ చాలా మంచి నాణ్యమైనవి అండ్ మంచి ఉపయోగంలో వచ్చాయి అండ్ వచ్చిన భక్తులు కానీ ఇతరులు కానీ తీసుకుంటే దానికి అనువుగా ఉపయోగంలో వచ్చాయి, రిజల్ట్స్ ఇచ్చేయి విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మరి కోయంబత్తూరు నుంచి మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేసి కోయంబత్తూరు నుంచి ఒక ఏజెన్సీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏజెన్సీ ద్వారా ఎస్టాబ్లిష్ చేసాం అండర్ సూపర్విజన్ ఆఫ్ టీటీడీ. ఇవి మన దగ్గర నుంచి ఆవు పేడ మూత్రం తీసుకుంటారు. ఇక్కడ 15 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నారు, చూడటం జరిగింది. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంది. సో నేచర్కి చాలా దగ్గరగా ఉంది అండ్ ఆవు అనేది దేవతతో స్వరూపం. సో కాబట్టి ఆ దేవత స్వరూపమైన ఆవు నుంచి వచ్చిన పేడ కావచ్చు, మూత్రం కావచ్చు, దాని నుంచి వచ్చే పంచగవ్య ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని సేల్ కోసం కూడా మన టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఇన్ఫర్మేషన్ సేల్స్ కౌంటర్స్ కావచ్చు, అక్రాస్ ది కంట్రీ, అక్రాస్ ది మన తిరుపతి అండ్ అక్రాస్ అదర్ టెంపుల్ ఆధ్వర్యంలో ఏదైతే కౌంటర్స్ ఉన్నాయో దాని ద్వారా మనం సేల్ కూడా చేస్తూ ఉన్నాం. సో దీని ద్వారా ఇంకా ఈ ప్రొడక్ట్స్ని, మన పంచగవ్య ప్రొడక్ట్స్ని ఇంకా ఉత్పత్తులు పెంచే విధంగా ఇక్కడ పూర్తిగా ఇంకా కొన్ని మిషన్లు పూర్తి స్థాయిలో వినియోగంలో లేవు, వాటిని కూడా వినియోగం చేసుకుంటూ ఇంకా అక్కడక్కడ కోఆర్డినేషన్ అంటే మనకు అవసరం ఉన్న మేరకు సేల్స్ కౌంటర్లో అవసరం ఉన్నాయి కానీ అవి వాటిని వెంటనే ఇండియన్ ప్రకారం సప్లై చేయలేకపోతున్నామనే ఇది కూడా మనకు అబ్జర్వ్ చేయటం జరిగింది. ఎందుకంటే ఒకే వెహికల్ ఇటు అగరబత్తి యూనిట్ కానీ అదేవిధంగా ఇక్కడ పంచగవ్య ప్రొడక్ట్స్ యూనిట్స్ కానీ ఈ విధంగా గోశాలకు కానీ ఈ మూడిటికి ఒకే వెహికల్ పెట్టారని చెప్పారు. సో దీన్ని కూడా పరిశీలన చేసి సార్ట్అవుట్ చేయగలిగితే సో అది ఏ ప్రొడక్ట్స్ ఎప్పటికీ ఇండియన్ ప్రకారం వెంటనే వాళ్ళకి అందుబాటులో ఉంటే ఎక్కడ కానీ స్టాక్ లేదు అనేది ఉండకూడదు. సో అందుకని అందుబాటులో ఉండి ఆ సేల్స్ పెంచితే మరి చాలామందికి ఉపయోగంలో వస్తుంది. దీన్ని ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదో జరుగుతూ ఉందో ఆ పంచగవ్య ప్రొడక్ట్స్ నాణ్యమైనగా అండ్ టైంలో ఉత్పత్తి చేసే విధంగా నాణ్యమైన ప్రొడక్ట్స్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా దీన్ని ఏ విధంగా ఉపయోగంలో తీసుకురావడానికి ఇంకా ఎక్స్పాన్షన్ చేయడానికి ఇంకా అవకాశం ఉంటే మరి టీటీడీ బోర్డు ఆధ్వర్యం సహకారంతో, ఈఓ గారి సహకారంతో దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.